రైతులకు నమస్కారం. నా పేరు రామకృష్ణ. మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు. ఇప్పుడు అయితే మనం వచ్చేసి గుంటూరు దగ్గర ఉన్నటువంటి సత్తినపల్లి అయితే ఉన్నాం. ఇప్పుడు మనం రైతు వారికి కనుక చిన్న ఏదైనా మెటీరియల్ అదే ఏరియా కట్టలో లేకపోతే ఏదైనా మనం పండించినటువంటి కూరగాయలు ఇంటికి తీసుకురావాలన్నా లేకపోతే పొలంకి తీసుకెళ్లాలన్నా ఏదైనా చిన్న పనుల కోసం అయితే కనుక ప్రతిసారి మనం ట్రాక్టర్ అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే చెప్పి అన్ని కూడా బైక్ మీద అయితే పెట్టుకురాలేము. అయితే ఇప్పుడు మన వెనకాల వచ్చేసి 3 రకాల ట్రాలీలు అయితే ఉన్నాయి. ఇవి బైక్ అటాచ్ చేసుకుని మనం చిన్న తీసుకురావడానికి ఏరియా బట్టలు ఒక 4-5 కట్టలు వేసుకెళ్ళడానికి లేకపోతే మనం పంట కోసినటువంటి కూరగాయలు తీసుకురావడానికి అయితే కనుక చాలా అనువుగా అయితే ఉపయోగించుకోవచ్చు. చిన్న రోడ్లలో కూడా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇవైతే కనుక సత్తినపల్లిలో ఉన్నటువంటి షరీఫ్ గారు అయితే కనుక గత 4 సంవత్సరాల నుంచి అయితే కనుక తయారు చేయడం జరుగుతుంది. ఇవి కంప్లీట్గా ఏంటంటే ఇప్పుడు ఇది చూసుకుంటే కనుక మన బైక్కి మనం రెగ్యులర్గా వాడేటువంటి బైక్కి అటాచ్ చేసుకుని మనం కావాలంటే తీసేయచ్చు, కావాలంటే బైక్ అటాచ్ చేసుకుని వెళ్ళొచ్చు. మనం ఏమైనా సరే దీంట్లో వేసుకుని తీసుకురావడానికి ఈ ట్రాలీ తయారు చేయడం జరిగింది. తర్వాత ఇది వచ్చేసి మన స్కూటీ ఇంజిన్ అటాచ్ చేసి అయితే కనుక దీన్ని తయారు చేయడం జరిగింది. ఇదేమో డైరెక్ట్ మన బైక్ని అయితే కనుక ట్రాలీ బైక్ సగం తీసేసి వెనకాల ట్రాలీ ఫిక్స్డ్గా అయితే చేయడం జరిగింది. మొత్తం వీటితో పాటు మనం పొలం పనులకు ఉపయోగించుకునేటువంటి పవర్ వేడర్ ఉంది కదా, పవర్ వేడర్ కూడా వెనకాల ట్రాలీ అటాచ్మెంట్ వస్తుంది కదా, ఆ ట్రాలీ కూడా వీళ్ళైతే అటాచ్మెంట్ తయారు చేయడం జరుగుతుంది. మొత్తం వీళ్ళైతే కనుక 4 సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అసలు వీళ్ళ దగ్గర ఏమేమి ట్రాలీస్ ఉన్నాయి, ఈ ప్రైస్లు ఎంత పడతాయి, వీటికి అసలు ఎట్లా వాడుకోవచ్చు, ఏటేటి పనులకు ఉపయోగపడతాయి, ఎంత బరువు మోస్తాయి, ఎంత దూరం లాక్కెళ్ళగలుగుతాయి అన్ని విషయాలు కూడా ఇది తయారు చేస్తున్నటువంటి షరీఫ్ గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ ట్రాలీలు తయారు చేస్తున్నటువంటి మహమ్మద్ షరీఫ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ ట్రాలీ గురించి మొత్తం తెలుసుకుందాం. షరీఫ్ గారు నమస్తే అండి. సార్ అసలు మీరు ఈ ట్రాలీలు తయారు చేయొచ్చు అనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చిందండి? మనం పవర్ వేడర్ ట్రాలీలు చేస్తాం సార్. పవర్ వేడర్ ట్రాలీ చేస్తాం. రైతులు వచ్చి ట్రాలీలు కావాలి మనకు ఇట్లా చేనుకు ఇంటికి పోవడానికి అని చెప్తే ఈ 3 రకాల ట్రాలీలు చేయడం జరిగింది. ఓకే, పవర్ వేడర్ చేసే ట్రాలీ కాకుండా ఈ 3 ఆ ట్రాలీ మళ్ళీ వేరు. ఓకే, ఇప్పుడు ఈ మొత్తం ఈ 3 ట్రాలీలు. అవును సార్. ఓకే, మూడింటికి డిఫరెన్స్ ఏంటండి అసలు మెయిన్ గా? మూడింటికి ఇది వచ్చేసేమో రైతులు మామూలు ఈ పశువులకి గడ్డికి వాటి కోసం సింపుల్ గా ఖర్చు తక్కువలో ఇది బైక్ కనెక్షన్ ఇస్తే పిన్ వేసుకొని తోలుకోవచ్చు. బైక్ వెనకాల కట్టుకుని తీసుకెళ్ళవచ్చు. కనెక్షన్ మేమే చేసిస్తాం. ఓకే, ఇది వచ్చేసేమో మామూలు టౌన్ లో ఏమైనా సిమెంట్ బస్తాలు గానీ ఐరన్ గానీ ట్రాన్స్పోర్టేషన్ ఇది బాగుండిద్ది. పొలం పనులు కూడా ఉపయోగపడుద్ది. కాకపోతే మ్యాక్సిమం ఏంటంటే టౌన్ లో పనులు కూడా ఇది బాగా బాగుపడి టౌన్ లో చిన్న లాక్కెళ్ళడానికి అది కూడా ఉపయోగపడుద్ది. ఇది కూడా ఉపయోగపడుద్ది. కాకపోతే ఎక్కువ రైతులు లైక్ చేస్తున్నది. ఇదేమో ట్రాన్స్పోర్ట్ కి టౌన్ లో ముఠావుల్లో ఎక్కువ లైక్ చేస్తున్నారు. ఓకే, మరి మూడోది ఇదేంటండి? ఇది వచ్చేసేమో మామూలుగా రివర్స్ గేరు ఆయిల్ బ్రేక్ మొత్తం వచ్చింది సార్ దీనికి. ఓకే, ఇదేమో మామూలుగా ఈ కూరగాయలు గానీ పళ్ళు గానీ టౌన్ల మీద వెళ్ళి అమ్ముకోవడానికి ఎక్కువ లైక్ వ్యాపారానికి ఎక్కువ. ఓకే, ఇదేమో బైక్ అటాచ్మెంట్. అవును, బైక్ అటాచ్. ఇదండి ఇదేమో మామూలుగా స్కూటీ ఇంజిన్ బిగించి ఇస్తారు. ఇది రివర్స్ వెళ్ళదు. అది మాత్రం రివర్స్ వెళ్ళింది. ఓకే, అయితే ఇప్పుడు మూడింటికి ప్రైస్లు ఏమాత్రం ఉంటాయండి, ఎలా ఉంటాయి? అది వచ్చేసి 25,000 పడుద్ది సార్. అది 25,000 వచ్చేసి. ఇది వచ్చేసేమో 65,000. ఇది వచ్చేసేమో కస్టమర్ బైక్ వాళ్ళే తెచ్చుకోవాలా. మనం వచ్చేసేమో మొత్తం ఫిట్టింగ్ టైర్లు మొత్తం మనం వేసిస్తాం. 65,000 పడుద్ది. అంటే ఏదైనా పాత బైక్ ఏదో బైక్ తెచ్చుకుంటే మేము మొత్తం మీరు అటాచ్ చేసుకుని 65,000 తీసుకుంటారు. ఇది ఇంజిన్ కూడా మీరే ఇస్తారు. 65,000 మొత్తం మనం వేస్తాం. ఆ ట్రాలీ వరకు 25,000. ఓకే, అసలు ఆ ట్రాలీ కానీ వీటి కానీ అసలు స్పెసిఫికేషన్స్ ఏంటనేది ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా మాట్లాడతాం సార్. షరీఫ్ గారు, ముందుగా అయితే ఇప్పుడు ఇది బైక్ అటాచ్మెంట్ అంటున్నారు కదా, ఓన్లీ మనం బైక్ పెట్టుకోవచ్చు, తీసేసుకోవచ్చు. అసలు ఇది ఎట్లా పని చేస్తే కొంచెం వర్క్ మొత్తం చెప్పి. బైక్ తెస్తే సార్ కనెక్షన్ ఇస్తాం మనం. దీన్ని ఒక పిన్ వేసేస్తే రన్నింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఇది బైక్ కనెక్ట్ చేసుకోవాలంటే ముందు బైక్ అటాచ్మెంట్ బైక్ అటాచ్ వచ్చింది. అది బైక్ ఉండేది ఫిక్స్డ్ గా. దానికి ఒక పిన్ వేసేస్తే ఇది కనెక్ట్ అయిపోయింది. అది బైక్ ఫిక్స్డ్ గా ఉంటే రెగ్యులర్ గా తీసేసి బైక్ వాడుకోవాలంటే ఇబ్బంది ఉండదు సార్. ఇబ్బంది ఉండదు. ఓకే, ఆ సెటప్ తో కలిపి ఇది 25,000. ఓకే, ఇప్పుడు మరి మోల్ టర్నింగ్ వస్తాయి అట్లాంటి పరిస్థితులు ఫ్రీ అది సార్. ఎందుకంటే మనం కటింగ్ కి హబ్ వేస్తాం. హబ్ అసలు మాకు చాలా ఫ్రీగా అయిపోయింది. ఓకే, ముందు ఏంటంటే టర్నింగ్ తిరగడానికి వీలుగా ఉంటుంది. వీలుగా ఉండేది. ఓకే, అయితే ఇప్పుడు జనరల్ గా ఇప్పుడు ఇది మామూలుగా పవర్ వేడర్ ఉంటాయి కదా, వాటికి 2 టైర్లే వస్తాయి. దీనికి 4 ఇచ్చారు కదా. 2 టైర్లు అంటే బండి మీద బరువు పడి మామూలుగా పక్కకు నెడతా ఉండిద్ది. 4 వీల్ అయితే బండి మీద బరువు పడదు. ఓకే, చాలా ఫ్రీగా ఉండిద్ది రన్నింగ్. పక్కకు నెట్టడం కానీ అదేం ఉండదు. ఓకే, అంటే బరువు పడుతుంది అంటున్నారు కదా, ఇప్పుడు మరి బండి లాక్కెళ్ళగలిగితే దీంట్లో బరువు వేస్తే దాదాపు 3 క్వింటాలు దాగేసుకో. 3 క్వింటాల వరకు దీంట్లో వేసుకోవచ్చు. ఓకే, 3 క్వింటాలు అంటే 100 కేజీల బస్తాలు 3 వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వేస్తే లాగలేదు. బండి కొద్ది లోడ్ పడిద్ది. బండి మీద లోడ్ పడిద్ది అంటే లాగిద్ది కానీ బండి లోడ్ పడిద్ది. మరి రోడ్లు అప్ అండ్ డౌన్ ఉంటాయి, అలాంటి
పరిస్థితుల్లో ఏ ఇబ్బంది ఏమి ఉండదు, ఫ్రీగా వెళ్ళిపోయింది. 4 వీల్ కాబట్టి బండి ఫ్రీగానే వెళ్ళిపోయింది. ఓకే 2 వీల్ అయితే ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది. ఓకే ఇప్పుడు ఇది మరి బండిని పక్కకు పడేయటం కానీ లాగటం కానీ ఈ బాల్లోనే అడ్జస్ట్మెంట్ ఉండిద్ది, ఒకవేళ అప్ అండ్ డౌన్ ఉన్నా అసలు మీకు ఇబ్బంది ఉండదు, మామూలుగానే వెళ్ళిపోయింది. ఓకే దీని ఫీచర్స్ ఏమేమి ఉంటాయండి మొత్తంగా అసలు? ఫీచర్ అంటే 3 డోర్లు ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఇంకా అంతే ఫీచర్ మామూలుగా ఏమి ఉండదు, 0 మెయింటెనెన్స్. అంటే మొత్తం డోర్లు మాత్రం ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా దించేసుకుంటే డైరెక్ట్ ఇక్కడ వేసేసుకోవచ్చు. ఓకే 3 ఓపెన్ అయిపోతాయి. ఓకే మనుషులు ఎక్కించుకోవాలంటే కూడా లాక్కెళ్ళి లాక్కెళ్ళి ఎంతమంది ఎక్కించుకోవాలి? 6 ఎక్కొచ్చు. 6 ఎక్కవచ్చు మనుషులు అయితే. ఓకే ఒకే బైక్ మీద 6 ఎక్కవచ్చు. అలాంటి ఇలాంటి ట్రాలీ పెట్టుకుంటే సరిపోద్ది. ఓకే ఇది మీ దగ్గర రెడీగా ఉంటాయండి, మరి ముందే ఏమైనా ఆర్డర్ ఇస్తేనే చేస్తాం. ఆర్డర్ ఇస్తేనే చేస్తారు. ఎన్ని రోజులకి ఇవ్వగలుగుతారు? ఆర్డర్ ఇస్తే వారానికి. ఆర్డర్ ఇస్తే వారం రోజులకి మీరు రెడీ చేస్తారు. ఓకే ఇప్పుడు మరి మన వీడియో చూసిన వాళ్ళు ఎక్కడి నుంచో చూడొచ్చు, మరి ఎక్కడి నుంచో చూసిన వాళ్ళకి ఇది ఎట్లా పంపిస్తారా? నవత కానీ ట్రాన్స్పోర్ట్ క్రాంతి కానీ ఏ ట్రాన్స్పోర్ట్ అనుకూలం ఉంటే వాళ్ళకి. ఓకే ట్రాన్స్పోర్ట్ లో కూడా వేసి పంపించవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోతుంది. ఓకే ఇంకా నెక్స్ట్ ఇంకా 2 ఉన్నాయి కదా, వాటి గురించి కూడా షరీఫ్ గారు ఇప్పుడు ఇది 2వ మోడల్. ఇది ఏంటంటే బైక్ ఇస్తే మీరు బైక్ ఫిక్స్ చేసి ఇస్తామంటున్నారు కదా, ఒకసారి దీని గురించి వివరంగా చెప్పండి. ఇది వచ్చేసి కస్టమర్ కంపల్సరీగా బైక్ పంపించుకోవాల్సింది సార్. ఓకే బైక్ పంపిస్తే మొత్తం మనమే రెడీ చేస్తాం. దీనికి వచ్చేసి రివర్స్ గేర్ ప్లస్ ఆయిల్ బ్రేక్, ఎంత లోడ్ వేసుకున్నా బ్రేక్ వేస్తే మామూలుగా బండి కంట్రోల్ అయితే. ఇది వచ్చేసి వెడల్పు వచ్చేసి 4, పొడుగు వచ్చేసి 5 వచ్చింది. ఇది ఎక్కువ మంది ఏమందంటే కూరగాయలు గానీ పళ్ళు గానీ వ్యాపారానికి మార్కెట్ కి వెళ్ళి తెచ్చుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రివర్స్ గేర్ మొత్తం వచ్చింది. దీనికి రివర్స్ గేర్ ఉంటుంది. వెనక్కి వెళ్ళాలంటే ఆటో లాగే, సేమ్ ఆటో లాగా. ఓకే ప్రైస్ ఎంత అన్నారు? 65,000 బైక్ వాళ్ళు పంపించాలి. ఎలాంటి బైక్లకి సెట్ అవుతుంది? ఏదైనా సరే సార్, గేర్ బండి ఉంటే ఏదైనా, గేర్ ఉన్నటువంటి బైక్ ఏదైనా సరే 100 cc కాడ నుంచి చేసుకోవచ్చు. 100 cc నుంచి ఎబో చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు ఇది ఎంత బరువు లాగిద్దండి? 6 క్వింటాల నుంచి 8 క్వింటాల దాకా లాగి. 6 క్వింటాల నుంచి 8 క్వింటాలు అంటే ఇప్పుడు 6 నుంచి 8 అంటున్నారు కదా, లేకపోతే ఇంకా పైన కానీ బైక్ కెపాసిటీని బట్టి లేదా బైక్ సీసీని బట్టి ఏమైనా ఉంటుందా? ఏముండదు సార్, ఏ బైక్ అయినా అంతే. ఓకే అంటే కొంచెం ఇప్పుడు వచ్చే కొంచెం ఎక్కువ లోడ్ లాగే ఉన్నాయి కదా, స్పీడ్ వెళ్ళేవి, అవి వేసుకుంటే ఇంక ఎక్కువ లోడ్ లాగదా? లాగిద్దా? 100 cc కాడ నుంచి 6 నుంచి 8 క్వింటాలు వేసుకోవచ్చు. ఇంకా పెద్ద బైక్ అయితే 8 టన్ను దాకా వేసుకోవచ్చు. సో జనరల్ గా బైక్ అంటే దానికి రివర్స్ గేర్లు ఉండవు కదా, బైక్ అనేది ముందుకే వెళ్తుంది, మరి రివర్స్ ఎట్లా వెనక్కి ఎట్లా? రివర్స్ వచ్చేసి సార్ ఇది వచ్చేసేమో రివర్స్ గేర్ బాక్స్. ఓకే ఇది మనం ఎక్స్ట్రా యాడ్ చేస్తాం. ఇంకా ఈ రివర్స్ గేర్ వేస్తే రివర్స్ వెళ్ళిపోయింది. ఓకే వెనక్కంటే వెనక్కి వెళ్ళిద్దా? ఓకే ఇప్పుడు వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా ఇప్పుడు మరి దానికి ఉన్న బైక్ రెగ్యులర్ గా ఉండేటువంటి గేర్లు ఉంటాయి కదా, 3 అయితే 3, 4 అయితే 4, ఎంత స్పీడ్ గేర్ అయితే అంత స్పీడ్ వెనక్కి వెళ్ళిపోయింది, అంతేగాని తక్కువ వెళ్తాం అట్లా ఉండదు. ఓకే జనరల్ గా వెనక్కి వెళ్ళేటప్పుడు మరి ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు కదా? వెళ్ళకూడదు, మామూలుగా మనం మూవింగ్ వచ్చి చిన్నగా వెళ్ళిపోవడం. ఓకే వీలైనంత వరకు ఫస్ట్ గేర్ లోనే వెనక్కి వెళ్తే బెటర్ ఉంటుంది. ఓకే ఇప్పుడు మరి తర్వాత బ్రేక్ సిస్టమ్ ఆయిల్ బ్రేక్ అంటున్నారు కదా, మామూలు బైక్ వచ్చే బ్రేక్ కదా దీనికి? కాదు సార్, ఎక్స్ట్రా మనం వెనకాల హౌసింగ్ కి బ్రేక్ ఇస్తాం. ఓకే వెనకాల 2 టైర్లకి సపరేట్ బ్రేక్ కనెక్షన్ ఇస్తారు, నొక్కేది మాత్రం సేమ్ పెడల్ దాని నుంచి కనెక్షన్ ఇస్తారు. ఓకే మరి దీనికి ఇంజిన్ ఆయిల్ కానీ లేకపోతే బ్రేక్ ఆయిల్, మోటార్ సైకిల్ మెయింటెనెన్స్ సార్. ఓకే బైక్ ఉండే మెయింటెనెన్స్ అంతా చేసుకోవాలి. మరి దీనికి వేరే సపరేట్ బ్రేక్ సిస్టమ్ రివర్స్ ఏది ఇస్తున్నారు కదా, దానికి సపరేట్? దానికి ఉండదు సార్, హౌసింగ్ లో ఆయిల్ వేసేస్తా మనం 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకసారి మార్చుకుంటే సరిపోద్ది. ఇంకా అదే దానికి హౌసింగ్ వచ్చేసి. ఇది మామూలుగా ఇంకా బైక్ మెయింటెనెన్స్ ఇది. ఓకే హౌసింగ్ అంటే వెనకాల ఈ టైర్ కు ఉన్నది హౌసింగ్. ఓకే దాన్ని 3-4 సంవత్సరాలకు ఒకసారి ఆయిల్ మార్చుకుంటే సరిపోద్ది. తర్వాత ఇదేంటి టూల్ కిట్ అంతే ఏం లేదు. ఓకే తర్వాత ఇప్పుడు మామూలుగా అయితే చైన్ సిస్టమ్ ఉంటుంది, దీనికి చైన్ గా కాకుండా మామూలు కార్లకి ఆటోలకు ఉండే సిస్టమ్. చైన్ ఉంటేనేమో రివర్స్ ఉండదు, మెయింటెనెన్స్ ఎక్కువ. ఇదేంటంటే మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మామూలుగా రివర్స్ గేర్ వచ్చింది. చైన్ ఉంటేనే మెయింటెనెన్స్ ఎక్కువ, చైన్ పడడం అరిగిపోవడం రన్నింగ్ లో ఊడిపోవడం జరుగుతూ ఉండేది. ఇదేంటంటే మామూలుగా గేర్ బాక్స్ కాబట్టి దానికి మెయింటెనెన్స్ 0. దీంట్లో అన్న పోయి రిపేర్ లో ఏముండదు సార్, అసలు ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి పరిస్థితి? ఏముండదు సార్, మామూలుగా ఇంకా ఏమైనా బైక్ రిపేర్ వస్తేనేమో మామూలు బైక్ మెకానిక్ దగ్గర వెళ్ళొచ్చు. వెనకాల అసలు ఒక ఐరన్ గేర్ ఆయిల్. ఓకే ఇంకా దీంట్లో మొత్తం అయితే కనుక ఒక 6 నుంచి 8 క్వింటాలు అయితే తీసుకెళ్ళొచ్చు. వెనక రివర్స్ కూడా ఉంటది. ఇప్పుడు వరకు ఇచ్చారు ఎవరికన్నా? ఇచ్చాం సార్. ఎంతమందికి ఇచ్చారు? దాదాపుగా ఒక 10 బళ్ళు దాకా ఇచ్చాం. ఇలాంటివి మొత్తం మీ దగ్గర 3 మోడల్స్ ఉన్నాయి కదా, ఇవి కానీ పవర్ వీడర్ కానీ, అసలు అవి మొత్తం కలిపి ఎన్ని ఇచ్చుంటారు? అవి దాదాపు 4 సంవత్సరాలు చాలా ఇచ్చాం సార్. చాలా ఇచ్చారు. ఓకే మీ ఏరియాలో ఎంతమంది వాడుతుండొచ్చు? మన ఏరియాలో లోకల్లో తక్కువే, కాకపోతే గుంటూరు ఒకటి ఇచ్చాము,
తెలంగాణ ఇచ్చాం. ఓకే, తెలంగాణ. ఇది వచ్చేసేమో అనంతపురం కస్టమర్ది. ఇది అనంతపురం కస్టమర్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు పంపించాలి. ఎలా పంపిస్తారు? ఇప్పుడు మీరు ఇందాక చెప్పిన ట్రాలీ అంటే పూర్తిగా ఇంకేం ఇంజిన్ ఉండదు, నవతా ట్రాన్స్పోర్ట్ ఇట్లా వేసి పంపించేస్తా ఉంటున్నారు. మరి ఇదేం బైక్ అదంతా కూడా ఉంటది కదా, ఎట్లా పంపిస్తారు? మామూలుగా చుట్టూ ప్యాకింగ్ చేసి మామూలుగా పంపిస్తాం. ఇది కూడా ట్రాన్స్పోర్ట్ వేసేయచ్చా? లేదంటే దగ్గర అయితే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు. మాక్సిమం దూరం అయితే మాత్రం ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఓకే, మరి వీటికి మైలేజ్ ఎట్లా ఉంటది? మైలేజ్ 40 కిలోమీటర్లు వచ్చింది సార్. 40 కిలోమీటర్లు అంటే మామూలు బైక్ మైలేజ్ వస్తుందా లేదా తగ్గిద్ది సార్? లోడ్ పడిద్ది కాబట్టి, లోడ్ లాగాలి కాబట్టి 40 వచ్చింది. 40 వచ్చింది. ఓకే, దీని మొత్తం మీరు ఏమన్నా దీనికి వారంటీ గ్యారంటీ మీరు బైక్ ఏమైనా చేసి బైక్ అంటే వాళ్ళు పంపితే ఏముండదు సార్. వెనకాల మాత్రం ఏమైనా సంవత్సరం లోపల ఏమైనా రిపేర్ వస్తే మేము చేసి పెడతాం. జనరల్ ఏం రిపేర్ వస్తుంది అంటున్నా? జనరల్ ఏం రాదు సార్. మామూలుగా బైక్ అంటే మామూలు ఇంకా క్లచ్ ప్లేట్లు ఈ మామూలు మైనర్ రిపేర్. ఇప్పుడు ఈ గేజ్ ఐరన్ ఏదైతే వాడుతున్నారో మెట్లు సార్, జింక్ మెట్లు. ఇప్పుడు కస్టమర్ ఇప్పుడు బరువు తక్కువ రావాలంటే బరువు తక్కువ, లేదా ఎక్కువ కావాలంటే ఎక్కువ, దీంట్లో మోడిఫికేషన్ ఉంటుంది సార్. వాళ్ళ మామూలు వాళ్ళ యూజ్ఫుల్ ని బట్టి కొద్దిగా హెవీ కావాలంటే హెవీ వేసిస్తాం, లేదు మామూలు మనం చిన్న చిన్న వస్తువులు అంటే కొద్దిగా లైట్ చేసి. అంటే హెవీ వేస్తే బైక్ మీద లోడ్ పడతాం, అట్లా లోడ్ కొద్దిగా పడిద్ది కదా. ఓకే, అయితే మరి మూడో బైక్ ఉంది కదా, అది కూడా ఒకసారి చూద్దాం. ఓకే సార్. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇది మూడో మోడల్ అనమాట. ఇది స్కూటీ ఇంజిన్ తోటి వస్తుందని చెప్తున్నారు. దీని స్పెసిఫికేషన్స్ ఏంటో తెలుసుకుందాం సార్. అసలు దీని స్పెషల్ ఏంటి, అసలు ఇది ఎలా పనిచేస్తా చెప్పండి. అంతకుముందు వచ్చేసి మామూలు రుక్షా టైప్ అండి, తొక్కుని వెళ్ళాలా. దీనికి ఏంటంటే మనం స్కూటీ ఇంజిన్ యాడ్ చేసి మామూలుగా కూర్చొని పోయినట్టు తయారు చేసాం. అంటే ఒక రిక్షా లాగా వాడుకోవచ్చు. రిక్షా లాగా. ఓకే, ఎంత పడుతుందండి దీని ప్రైస్? దీని ప్రైస్ వచ్చేసి 65,000 పడింది. 65,000. ఓకే, మొత్తం అసలు మొత్తం ఇదేనా? మొత్తం అదే స్కూటీ ఇంజిన్ గానీ, సెల్ఫ్ గానీ, టైర్లు గానీ 4 టైర్లు సిల్ టైర్లు వేసిస్తాం. ఓకే, మొత్తం 4 టైర్లు ఎందుకు వచ్చింది దీనికి? 4 టైర్లు అంటే వెనకాల 2 ఏమో బ్యాలెన్స్ కోసం అండి, స్కూటీ టైర్ ఏమో రన్నింగ్ కోసం. ఓకే, అంటే స్కూటీ టైర్ మీద ఇంజిన్ కనెక్షన్ అంతా ఉంటుంది, దాన్నే చక్రం తిప్పుతుంది. అంతే, దాన్ని అదే మిగతా 3 టైర్లు తోస్తుంది అంటారు. అవును. ఇప్పుడు అటుపక్క ఉన్నాయి ఇటుపక్క ఉన్నాయి, జస్ట్ బ్యాలెన్స్. వీటికేమి ఇంజిన్ తో కనెక్షన్ ఉండదు, ఓన్లీ మధ్యలో స్కూటీకి ఉండేది మాత్రమే ఉంటుంది. అయితే ఇప్పుడు మరి స్కూటీ ఇంజిన్ ఏది వాడతారో, ఎన్ని రోజులు వాడింది, బోర్కి వచ్చిందా, లేదా ఇంజిన్ ఎలాంటిది ఏంటి ఎట్లా? మరి కంపల్సరీ మేము స్కూటీ బైక్ తీసుకొని ఇంజిన్ తీసేసి కంపల్సరీ ఓపెన్ చేసి మొత్తం రిపేర్ చేసి ఎక్కిస్తాం సార్. ఓకే, ఒకవేళ మరి మీరు ఇచ్చేది మంచిదో కాదని డౌట్ ఉంటే వాళ్ళు ఎవరైనా స్కూటీ తెచ్చుకుంటే దీని ప్రైస్ ఎట్లా పడవచ్చు? 10,000 తగ్గించుకుంటాం సార్. 10,000 తగ్గించుకుంటారు, అంతే, పెద్ద డిఫరెన్స్. ఓకే, ఈ హ్యాండిల్ మాత్రం మామూలు రెగ్యులర్ బైక్ హ్యాండిల్ ఇస్తున్నారు. ఓకే, అది కూడా వేరే పాత బైక్ తీసుకుని. ఇప్పుడు ఇవి కొత్తవి దొరకవండి హ్యాండిల్స్? కొత్తవి దొరకవు సార్. ఓకే, మీరు తీసేసి యాడ్ చేసి. ఓకే, ఇది ఎంత బరువు లాగిద్దండి? ఇది వచ్చేసి 6 నుంచి 8 గంటల దాకా లాగిద్ది. సేమ్ బైక్ లాగానే ఇది లాగిద్ది? అవును సార్. ఇది రివర్స్ వెళ్ళిద్దా? రివర్స్ వెళ్ళదు సార్, రివర్స్ స్ట్రైట్, ఓన్లీ స్ట్రైట్. ఓకే, ఇప్పుడు స్పీడ్ ఎంత వెళ్తాయండి? స్పీడ్ వచ్చేసి 40 కిలోమీటర్ల దాకా. 40 కిలోమీటర్లు, అంతకన్నా ఎక్కువ వెళ్ళవా? లేకపోతే అంతకన్నా ఎక్కువ వెళ్ళవు, ఎందుకంటే లోడ్ ఉండిద్ది కాబట్టి 40 కిలోమీటర్లు. షరీఫ్ గారు, ఇప్పుడు మరి ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఇచ్చారా, ఏమన్నా వాడుతున్నారా? ఇచ్చాం సార్, చాలా ఇచ్చాం. మన సత్తనపల్లి టోల్లోనే 50 బళ్ళు వాడుతున్నారు. 50 బళ్ళు వాడుతున్నారు సార్, రన్నింగ్ లో ఉన్నాయి రెడీగా. ఓకే, అంటే అసలు ఏమేమి పళ్ళకు ఉపయోగిస్తున్నారండి దీని? ఇది సిమెంట్ కట్టలు కానీ, ఐరన్ కానీ, ట్రాన్స్పోర్ట్ వచ్చిన సప్లై కానీ ఎక్కువ మంది వాడతారు, ముఠా వాళ్ళు ఎక్కువ వాడతారు సార్. ఓకే, అయితే ఇప్పుడు మామూలుగా ఇదేంటో అంతా ఓపెన్ గా ఉంది కాబట్టి దీని మీద కూర్చోవాలనుకున్నా కూడా ఒక 10 మంది చుట్టూ కూర్చొని పట్టేలాగా ఉన్నారు. ఎవరైనా కూలి పనులకి కూలీలను తీసుకెళ్లాలంటే కూడా ఇది ఉపయోగపడుతుంది సార్, ఇబ్బంది ఉండదు, లాక్కెళ్ళిద్దా? ఓకే, ఎంతమంది బరువును లాగిద్ది అసలు? దాదాపుగా 10 మంది దాకా లాగిద్ది. 10 మంది దాకా. ఓకే, ఇబ్బంది ఉండదు పడేయటం అట్లా? ఏముండదు సార్. ఓకే, అయితే ఇప్పుడు ఇది మధ్యలో టైర్ మీద మాత్రమే ఎక్కువ బ్యాలెన్స్ ఉంది, అటు పక్క ఇటు పక్క ఏంటంటే కొంచెం ఊగుతున్నాయి. ఎందుకు అంటే మీకు లోడ్ వేస్తే ఆటోమేటిక్ గా మోప్ అయిపోయింది మొత్తం. ఓకే, దాని అంటే కుంగిద్ది అంటారా? అవును. ఓకే, మామూలుగా అయితే కొంగట్లేదు కదా, సింగిల్ గా ఉంటే బరువు లేదు. సింగిల్ అంటే ఇప్పుడు కొత్త బండి కాబట్టి షాక్ కొద్దిగా హార్డ్ ఉంది, మామూలుగా ఆటోమేటిక్ గా షాక్ దిగిపోతే మోప్ అయిపోయింది. ఇది ఆల్రెడీ కస్టమర్ దండి, మీరు కస్టమర్ సార్. ఎక్కడికి వెళ్ళిద్దండి ఇది? పిడుగురాళ్ళ సార్, పిడుగురాళ్ళ కస్టమర్ కోసం ఇచ్చారు. ఇప్పుడు దీన్ని కూడా పార్సిల్ వేసేస్తారు? పార్సిల్ మామూలుగా పిడుగురాళ్ళ అంటే 30 కిలోమీటర్లు వచ్చి తీసుకెళ్తారు. కొద్ది లాంగ్ ఏమైనా ఉంటే ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నడుపుకోవటానికి పక్కకు లాక్కెళ్ళటం కానీ లేకపోతే కొత్త వాళ్ళకి ఎట్లా ఉండదండి? మామూలుగా రిక్షా వాళ్ళకి అలవాటే, వాళ్ళు మామూలుగానే నడుపుతారు, ఇబ్బంది ఉండదు. కొత్త వాళ్ళు ఏంటంటే కొద్దిగా అలవాటు అయ్యేదాకా కొద్దిగా ఇబ్బంది, ఒక రోజు అలవాటు అయితే బాగుగానే ఉంది. ఇప్పుడు ఇవన్నీ కూడా ఆటో నడిపినట్టే ఉంటుంది, బైక్ దైనా ఇదైనా? అవును సార్. అదైతే ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది? అంటే అది వచ్చేసేమో వ్యాపారానికి బాగుండేది, ఇదేమో ముఠా పనికి అయితే బాగుండేది. ఓకే, ఇప్పుడు మామూలుగా మన వీడియో చూసే వాళ్ళంతా ఎక్కువ రైతులు ఉంటారు, రైతు వారీగా ఈ మూడిట్లో ఏది బాగా ఉపయోగపడుతుంది? రైతు వారికి అయితే
రివర్స్ బైకే బాగుండిద్ది. ముఠా వాళ్ళకి అయితే ఇది బాగుండిద్ది, టౌన్ లో ఎక్కువ వాడవచ్చు. ఓకే, మెయిన్ కి అయితే అదైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా అంత కూడా పెట్టలేదు అనుకుంటే కనుక చిన్న చిన్న పనులకు అయితే కనుక ట్రాలీ పెట్టుకోవాలి. ఓన్లీ బైక్ అటాచ్ చేసేసుకుంటే ఆల్రెడీ ఉన్న బైక్ కి వెనకాల కనెక్షన్ కోసం ఇచ్చేస్తారు, సరిపోతుంది అంతే. ఓకే, వీటిలో ఉన్న ప్రైస్ లో ఉన్న అప్ అండ్ డౌన్స్ తగ్గటం పెరగడం ఉండదు సార్. మాల్ ఫైనల్ ప్రైస్. మామూలుగా కొంతమంది దగ్గరకు వచ్చి మళ్ళీ బేరం ఆడతారు, కుదరకపోతే వెనక్కి వెళ్ళడం, ఇది కాకుండా ఫైనల్ ప్రైజే చెప్పాం. ఓకే, ఇదే ప్రైస్. అంటే ఐరన్ ప్రైస్ లో కూడా మారుతుంటాయి, ఒకసారి తగ్గొచ్చు పెరగొచ్చు, అంటే పెద్ద మార్కెట్ తేడా ఉండదు సార్. రూపాయలు 2 కాబట్టి ఫైనల్ ప్రైజ్. ఓకే, ఇప్పుడు ఏ కావాలన్నా సరే మీకు ముందు ఆర్డర్ ఇస్తేనే చేసిస్తారు. అవును సార్. వారం రోజులు ఏదైనా వారమా? వారం. ఓకే, ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ పని ఉండి లేట్ చేయడం అట్లా ఏం ఉండదు సార్. టైం చెప్పిన ప్రకారం ఆ టైంకి ఇచ్చేస్తాం. ఓకే, ఓకే షరీఫ్ గారు, థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ చూశారు కదా, రైతు వారీగా ఉపయోగించుకోవడానికి అయితే కనుక ఈ 3 రకాలు ఉపయోగపడుతుంది. లేదు రైతు వారీగా కాకపోయినా ఈయన ముఠా పనుల కాటికి కూడా వీటిని అయితే ఉపయోగించుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని రకాలు కానీ ఒక 6 నుంచి 8 క్వింటాలు బరువు లాక్కెళ్ళాలంటే కనుక ఈ ట్రాలీలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. ఓన్లీ ట్రాలీ కావాలంటే కనుక 25,000 రూపాయలు. అదే స్కూటీ ఇంజిన్ తోటి అయితే కనుక 65,000 రూపాయలు. అదే బైక్ ఇంజిన్ తోటి అయితే కనుక అది కూడా 65,000. అయితే బైక్ ఇంజిన్ అనేది కస్టమర్ తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఇది ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.